చెప్పమ్మా. రిత్విక, నువ్వు తెలుగు ప్రేయర్ చెప్పు. అమ్మకు జై జై చెప్పు. చదువులు చెప్పే గురువుకు జై జై. ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్. హాయ్ చిల్డ్రన్, how are you? అంగన్వాడీ చిల్డ్రన్, అంగన్వాడీ విద్య. PP1 అంటే ఏంటి? PP2 అంటే ఏంటి? వెరీ గుడ్. ఇప్పుడు మీరు ఏం చేయాలి? అటెండెన్స్ పలకాలి. ఓకేనా? సరే, పిలిచేస్తున్నాను. చిత్రపు విహాన్ మౌర్య, చిత్రపు విహాన్ మౌర్య. మైరపాటి రిహాన్ వర్షిత్, పులివేరు దుర్గా సాయి ప్రశాంత్, కడిమి శిశికపాల్, చెట్టుబత్తిన మోక్షిత్. వెరీ గుడ్. బొల్లం సాన్విక, అయితే రిత్విక, మంగం అమూల్య గ్రేస్, వెరీ గుడ్. గొడుగు సాన్వి, ప్రెజెంట్ మిస్ అను. సాన్వి ప్రెజెంట్ మిస్ అనాలి. వెరీ గుడ్. PP2 చిల్డ్రన్. పోతుల ఆనంద వెంకట సాయి ప్రశాంత్, గంధం ఎరన్ చందన్, పీతల అన్షిత్ హరి, కులుగు అనన్య, గొల్ల సుసన్న గ్లోరీ, దాకే మహాలక్ష్మి, గడ్డం శ్రీవల్లి, జుర్రా షర్మిల. వెరీ గుడ్. లైను సుసన్న. ఓకే, ఇప్పుడు అర్థమైంది కదా? శ్రీవల్లి అనన్య. వెరీ గుడ్. గో బ్యాక్. శర్మిల. వెరీ గుడ్. గో బ్యాక్. హ్యారీ. పరిగెట్టు సుసన్న, పరిగెట్టి వెళ్ళి ఇవ్వు. ఎవరికి? ప్రశాంత్కి ఇవ్వాలి. వెరీ గుడ్. నువ్వు వెనక్కి వెళ్ళిపో. ప్రశాంత్, ధన్య రండి. సిసిక్.
వెరీ గుడ్. సిసికి నువ్వు కూడా ఇటు వచ్చే. వెరీ గుడ్. కూర్చో. రేహా నువ్వురా. ఇది అందుకోవడానికి ట్రై చేయి. తాడు అందుకో. ఎగురు. ఇంకా ఎగరాలి. ఇంకా ఎగరాలి. వెరీ గుడ్. కూర్చో. కూర్చో. రిత్విక ఎగరాలి. ఎగరాలి. ఇంకా ఎగురు. ఇంకా ఎగరాలి. ఓకే. సిసిక్ రావాలి. ఎగిరి దాన్ని అందుకోవాలి. ఇంకా ఇంకా ఎగరాలి. పైకి ఎగరాలి. ఎగురు. ఎగరాలి. ఇంకా ఎగురు. పైకి ఎగురు. ఎగిరి దాన్ని అందుకోవాలి. ఇంకా ఇంకా వెరీ గుడ్. వెరీ హ్యారీ కమ్. అందుకో హ్యారీ. ఎగిరి అందుకోవాలి. అందుకో. ఫాస్ట్గా ఎగరాలి పైకి. ఇంకా ఇంకా ఎగురు. ఎగరాలి. వెరీ గుడ్. ఎగురు. ఇంకా ఎగరాలి. ఇంకా ఎగరాలి. పైకి ఎగరాలి. సర్విల సిడం. ప్రశాంత్ ఎగురమ్మా. ఇంకా ఎగరాలి. వెరీ గుడ్. అమూల్ చేద్దాం. రావాలి ఫాస్ట్గా. ఎగురు. అందుకో. ఎగురు. పైకి ఎగురు. అందుకో. అందుకో. వెరీ గుడ్. ఏది కూర్చో. శ్రీవల్లికం. ఎగిరి కొట్టాలి దాన్ని. ఎగరాలి. పైకి ఎగరాలి. ఇంకా ఎగరాలి. ఇంకా ఇంకా ఎగరాలి. ఎగురు. వెరీ గుడ్. వెరీ సాన్విత ఎగిరి కొట్టు దాన్ని. ఎగరాలి. కొట్టు. ఎగురు. ఎగరాలి. ఇక్కడ కూర్చొని ఎగురు. కొట్టు. ఎగురు. ఎగరాలమ్మా. ఎగరాలి. పైకి ఎగిరి కొట్టాలి. ఎగురు. ఎగురు. ఎగరాలి. ఇలా ఎగురు. ఎగిరి పైకి ఎగురు. ఎగురు. దూకుతావు కదా అలా దూకు. ఎగిరి పైకి ఎగరాలి. ఎగిరి కొట్టు. సరే సరేలే. ఎగరాలి. కొట్టు. హ్యారీ ప్రశాంత్ సిడౌన్ అని చెప్పారు. అందుకోమ్మా. ఎగురు. హ్యారీ కూర్చో. వెరీ గుడ్. సిడౌన్ అని చెప్పాను. సెపరేట్ అని చెప్పాను. ఎగరాలి. వెరీ గుడ్. ఎగరాలి. ఇంకా ఇంకా కొంచెం. వెరీ గుడ్. ఇంకా వెరీ గుడ్.
చిల్డ్రన్ ఇలా చూడండి, ఈరోజు అమూల్య బర్త్డే కదా, అందుకు మీరు అందరూ తనకి విషయం చెప్తూ హ్యాపీ బర్త్డే పాట పాడండి. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ అమూల్య, హ్యాపీ బర్త్డే టు యూ. May God bless to you. May God bless to you. May God bless to you, dear Amulya Grace. May God bless to you. Many long life to you. Many long life to you. Many long life to you, dear Amulya Grace. Many long life to you. Happy birthday to you, Amulya. Happy birthday, Amulya. Thank you అను. అమూల్య థ్యాంక్ యూ చెప్పు. ఓకే ఓకే, అందరికీ థ్యాంక్ యూ చెప్తుందండి, అందరికీ చెప్తుందండి. ఓకే ఓకే, ఒక దాని తర్వాత ఒకటి ఎలా చేయాలి అన్నది. ఎలా పడితే అలా చేయకూడదు కదా, వరుస క్రమంలో ఆలోచించడం అంటే ఒక దాని తర్వాత ఒకటి క్రమంగా చేయడం అనమాట. ఇప్పుడు పడుకొని లేచిన వెంటనే అన్నం తింటామా? తినం కదా. ఏం చేస్తాము? పడుకొని లేచిన వెంటనే ఎక్కడికి వెళ్తాం? హ్యారీ చెప్తున్నాడు, ఎక్కడికి వెళ్తాం? వాష్రూమ్కి వెళ్తాం. వాష్రూమ్కి వెళ్ళి వచ్చిన వెంటనే ఏం చేయాలి? హ్యాండ్ వాష్ చేసుకోవాలి. బ్రష్ చేయాలి. బ్రష్ చేసిన తర్వాత ఏం చేయాలి? స్నానం చేయాలి. చేసిన తర్వాత ఏం చేయాలి? తల నున్నగా దువ్వుకొని చక్కగా ఉతికిన బట్టలు వేసుకోవాలి. ఉతికిన బట్టలు వేసుకున్న తర్వాత ఏం చేయాలి? చక్కగా టిఫిన్ తినాలి. ఉదయము ఏం చేయాలి? ఉదయం బ్రేక్ఫాస్ట్ ఏంటి? స్కూల్లో అయితే ఎగ్ మిల్క్ తింటాం, ఇంటి దగ్గర టిఫిన్ తింటాం. ఉదయం లంచ్ ఏం చేస్తాము? టిఫిన్ ఏదైనా ఇడ్లీ కానీ పూరి కానీ ఏదో ఒకటి తింటారు కదా. చక్కటి భోజనం చేస్తాం. భోజనం చేసిన తర్వాత ఏం చేయాలి? స్కూల్కి రావాలి. స్కూల్కి ఎలా పడితే అలా వచ్చేస్తారా? అలా రాకూడదు కదా. చక్కగా యూనిఫామ్ వేసుకొని బ్యాగ్ తగిలించుకొని స్కూల్కి రావాలి. స్కూల్కి వచ్చిన తర్వాత లైన్గా షూస్ పెట్టాలి. లైన్గా మీరు వేసుకొని వచ్చిన స్లిప్పర్స్ కానీ షూస్ కానీ పెట్టాలి. అవి పెట్టిన తర్వాత అప్పుడు వచ్చి లైన్గా ఒకరి తర్వాత ఒకరు లైన్గా కూర్చోవాలి. PP1 ఒకవైపు, PP2 ఒకవైపు లైన్గా కూర్చోవాలి. అలా కూర్చున్న తర్వాత అప్పుడు మిస్ గారు టీచర్ గారు ఉంటారు కదా, అప్పుడు ఏం చేయాలి? మీరు గుడ్ మార్నింగ్ చెప్పాలా వద్దా? గుడ్ మార్నింగ్ చెప్పాలా వద్దా? గుడ్ మార్నింగ్ చెప్పాలి. తర్వాత ప్రేయర్ చేసుకోవాలి. ప్రేయర్ తర్వాత అటెండెన్స్ పలకాలి. అటెండెన్స్ తర్వాత ఎగ్ మిల్క్ తినాలి, ఉదయం బ్రేక్ఫాస్ట్. ఓకేనా? అది అయిపోయిన తర్వాత అప్పుడు మనం క్లాసులు పాఠాలు నేర్చుకోవాలి. అర్థమైందా? ఇది వరుస క్రమంలో ఆలోచించడం. అర్థమైందా? ఓకే, అయితే క్లాప్స్ కొట్టండి గట్టిగా.